పెట్టుకుంటే ఇప్పుడు మనం కట్టే బట్ట, చదివే చదువు, తినే తిండి పరాయి పోకట్లను అనుసరించుడైతాంది. కనీసం పిలిచే పిలుపునైనా అచ్చ తెలుగులో పిలుచుకొని బంధాలను నిలబెట్టుకుంటే ఎంత మంచిగుండు. ఏ పిలుపులే ఉన్నది, ఇంగ్లీష్ అయితేంది, తెలుగు అయితేంది. ఓ పిచ్చిదాన, అమ్మ అనే పిలుపులో ఆప్యాయత ఉన్నది, నాన్న అనే పిలుపులో నమ్మకం ఉన్నది, తాత అనే పిలుపులో తన్మయత్వం ఉన్నది, అమ్మమ్మ అనే పిలుపులో అభిమానం ఉన్నది, నానమ్మ అనే పిలుపులో నవ్వుముఖం ఉన్నది, అత్త అనే పిలుపులో ఆదరణ ఉన్నది, మామ అనే పిలుపులో మమకారం ఉన్నది, బాబాయ్ అనే పిలుపులో బంధుత్వం ఉన్నది, చిన్నమ్మ అనే పిలుపులో చనువు ఉన్నది, అన్న అనే పిలుపులో అభయం ఉన్నది, చెల్లె అనే పిలుపులో చేయూత ఉన్నది, తమ్ముడు అనే పిలుపులో తీయదనం ఉన్నది, అక్క అనే పిలుపులో అనురాగం ఉన్నది, బావ అనే పిలుపులో బాంధవ్యం ఉన్నది, వదినే అనే పిలుపులో ఓర్పు ఉన్నది, మరదలు అనే పిలుపులో మర్యాద ఉన్నది, మరిది అనే పిలుపులో మానవత్వం ఉన్నది, గురువు అనే పిలుపులో గౌరవం ఉన్నది. అవును, పలకలేకపోవడానికి కారణం ఏంటిది? దీనికి కారణం పలకలేకపోవడం. అదే నేను అడిగేది, పలకలేకపోవడానికి కారణం ఏంటిదా ఓ అని. పిచ్చిదానా, నేను చెప్పేది పలకలేకపోవడం. చక్కగా చెప్పరా, అది నాకు అర్థమైతలేదు. అమ్మ ఆవో ఉడత ఉయ్యాల ఎలక ఏనుగు అని రాయలేదా? పలక పలక, ఆ పలక లేకపోవడం అని నా ఉద్దేశం.